స్మారక చిహ్నంగా జనవరి 1ని మనం తలుచుకుంటూ అదే సమయంలో భీమసేన వారు ఈ సంవత్సరం క్యాలెండర్ని రిలీజ్ చేయడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఈ సమావేశాన్ని చేసిన మీ అందరికీ జైబీలు. ఈరోజు ఒక స్పెషల్ డే అని చెప్పుకోవాలి విశాఖపట్నం. ఎందుకనంటే మనం ఏదైతే ఈ రోజున భీమా కోరేగావ్ దివస్ జరుపుకుంటున్నామో అదే గ్రామం నుండి ఆ యోధుల యొక్క వారసులు మోజెస్ గారు వచ్చున్నారు ఇక్కడ. వారికి నా భీమసేన వారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆయన భీమా కోరేగావ్ నుంచి వచ్చారు. ఈరోజు మనకు ఆయన చీఫ్ గెస్ట్ లాగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ యోధుల యొక్క వారసులుగా ఆ ప్రాంతం నుంచి వచ్చిన ఆయన ఇక్కడ ఎలా చేస్తామంటే వస్తామని చెప్పారు. ప్రసాద్ గారు ఆయన తీసుకొచ్చారు. అందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మొదటిగా మన అంబేద్కర్ రమాబాయి దంపతులకు పూలమాలంకరణ ఉంటుంది. దానికి మనం అనుకుంటున్న మోజెస్ గారు అలాగే డాక్టర్ ఆరోగ్యనాథ్ గారు మిగిలిన పెద్దలందరూ వెళ్ళి ఆ పూలమాలంకరణ చేయాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాం. భీమసేన వారితో ఈరోజు మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ కన్నా ముందు మరి తల్లి మరి మన మహిళలు अमर रहे माता रमाबाई अंबेडकर, अमर रहे अमर रहे अमर रहे अमर रहे మహనీయుడు డాక్టర్ గారు కూడా అమర్ రహే బాబా సాహెబ్ అంబేద్కర్, अमर रहे अमर रहे బాబా సాహెబ్ అంబేద్కర్, అంబేద్కర్ ఆలోచన విధానం దేశానికి శరణ్యం, అంబేద్కర్ ఆలోచన విధానం దేశానికి ఆశయాలను కొనసాగిస్తాం. జై భీమ్, జై భీమ్. భారతరత్నతడు బానిస సంఖ్యలను తెంచిన భారతరత్నతడు భారతావనిలో ఒక వేగు చుట్ల పొడిసే చీకటి సమయాన విశ్వమంత వెలిగెను. ఒక తల్లి కడుపున పుట్టిన మనుషులకెందుకు ఈ కులము, సృష్టికి లేదు పంచభూతములకేది ఏ మతము, మానవ మనుగడ మధ్యలో పుట్టిన మనువు కట్టుబాట్లు, బడి స్వార్థం కోసం కట్టిన ముళ్ళ నిచ్చెన ఈ మెట్లు, ఇంతకాలము నలిగిన బ్రతుకుల మూల మీద నడుగు, ఇంతకాలము నలిగిన బ్రతుకుల మూల మీద నడుగు, కుల రక్కసయ మొదలు నరికే మానవన గీతం, భారతావనిలో ఒక వేగు చుక్క పొడిసే చీకటి సమయాన విశ్వమంత వెలిగే. పాపం పుణ్యం స్వర్గం నరకం సచ్చాక ఎవరికెరుక, బ్రతికున్నప్పుడు చేసే సాయం అది ఏ సత్యమురా, యుద్ధం సంగం శరణం గచ్చం లోకం చాటయ్యి, ఆధిపత్య లతలను ఇంకా నెరవేర్చామండు, కూడు గుడ్డ నీడ అందరి గుండాలని చెప్పి, కూడు గుడ్డ నీడ
సాగుతున్నటువంటి అక్కడ కూడా వేదిక మీదకి రావాలి. అలాగే మా భీమసేన మహిళ మరి ఉద్యమ నాయకురాలు రత్నకుమారి గారు కూడా వేదిక మీదకి రావాలి. అలాగే మా కోర్ కమిటీ సభ్యులు గిరి గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే గౌరవనీయులు పెద్దలు సూర్యనారాయణ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా శ్రీనివాసరావు గారు ఫ్రమ్ స్టీల్ ప్లాంట్ సంఘాల నాయకులు బత్తుల శ్రీనివాసరావు అన్నగారు క్యాలెండర్ ఆవిష్కరణకు మాత్రమే అదేవిధంగా మా తోటి సంఘం అంబేద్కర్ సేవా సంఘం ఈశ్వరరావు గారు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. మిత్రులారా, మరి మన చరిత్ర 300 సంవత్సరాల పైచిలుకు చరిత్రను మనం మరోసారి ఈ సంఘం తరపున రేపు భవిష్యత్తులో విశాఖ జిల్లా, ఉత్తరాంధ్ర జిల్లాలో అన్ని సంఘాలు కూడా ఇలాంటి కార్యక్రమాలు జరపాలని, మన ఉద్యమాల ఊపిరి ఈనాటిది కాదు, 300 సంవత్సరాల క్రితం కానీ ఆత్మగౌరవ చరిత్ర ఈ రోజు కాదు, ఎప్పటి నుంచో మనకు చరిత్ర ఉందని తెలియజేసుకునే భాగంగానే మరి మహర్లకు మరి పూలాంకృతులతో నివాళులు అర్పించవలసిందిగా నేటి గౌరవ అతిథులను కోరుతున్నాం. అమర్ రహే భీమా కోరేగా విజయ దివస్ అమర వీరులకు, అమర్ రహే భీమా కోరేగా అమర వీరులకు, అమర్ రహే భీమా కోరేగా అమర వీరులకు, అమర్ రహే భీమా కోరేగా కొనసాగిస్తాం. విజయోత్సవాన్ని కొనసాగిస్తాం. సాహసోపేతమైన భీమ్ కోరేగా యొక్క విజయోత్సవాన్ని కొనసాగిస్తాం. కొలిములకు వ్యతిరేకంగా పోరాడదాం. కొలిములకై పోరాడదాం. కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడదాం. కులానికి వ్యతిరేకంగా పోరాడదాం. వర్ధిల్లాలి దళితుల ఆత్మగౌరవ పోరాటాలు. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. భీమ్ కోరేగావ్ ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూనే వచ్చింది. వాళ్ళ యొక్క అహంకారాన్ని ప్రశ్నిస్తూనే వచ్చింది. ఆనాడు కూడా పీష్వారాజ్యులేమి దేశభక్తియుతమైన ఆలోచనతో లేరు. వాళ్ళు వాళ్ళ అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం పీష్వారాజ్యులు ఉన్నారు. కానీ ఆనాడు దేశభక్తియుతంగా ఆలోచించింది మహర్లే. వాళ్ళు మొదట వెళ్ళి అడిగారు, బ్రిటిష్ వాళ్ళ పక్కన ఉండడం మాకు ఇష్టం లేదు, మనందరం కలిసి పోరాడదామని అడిగారు. అడిగితే దానికి పీష్వారాజుడు ఏం అంగీకరించలేదు. మిమ్మల్ని మనుషులుగా గుర్తించడానికి మేము నిరాకరిస్తున్నామన్నారు. తమ మీద వాళ్ళ మీద ఏదైతే తాము పెత్తనం చేస్తున్నామో ఆ పెత్తనాన్ని ఇసుమంత కూడా మేము సడలిస్తామని వాళ్ళకి హామీ ఇవ్వాలి. ఇసుమంత పెత్తనాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేని ఆ పీష్వారాజుల యొక్క ఆధిపత్యాన్ని, అహంకారాన్ని, వాళ్ళ యొక్క పెత్తనానికి వ్యతిరేకంగా మనుషులుగా గుర్తింపు కోసం వాళ్ళు ఆకలి ముందా, ఆత్మగౌరవం ఉందా అంటే ఆ రోజు బానిసత్వం నుంచి బయటపడాలంటారు. మళ్ళీ తాము యజమానులుగా మారటము, తాము రాజులుగా కాదు, వాళ్ళందరూ కూడా సమానత్వం కోసం మమ్మల్ని మనుషులుగా గుర్తించండి, మా హక్కులు గుర్తించండి అని చెప్పేసి వాళ్ళు పోరాటం చేశారు. అందుకనే 28,000 పీష్వా సైన్యానికి వ్యతిరేకంగా మహర్లందరూ కూడా పోరాటం చేసింది. అది ఆత్మగౌరవ పోరాటమే. వాళ్ళ మీద జరుగుతున్న పీడనకు వ్యతిరేకంగా జరిగిన, అది గుర్తించదగిన, గౌరవించదగిన ఒక ఆత్మగౌరవ పోరాటమే. అది బ్రిటిష్ వాళ్ళ కోసం అనుకూలంగా చేసింది కాదు. అది మహర్ల యొక్క పెత్తనానికి వ్యతిరేకంగా మహర్లు ఆ రోజు వెంటనే ఓడిపోయిన వెంటనే మహర్లు ఏం చేశారు? లొంగిపోయారు. మహర్లేమి దానికి సంబంధించిన దాంట్లో ఆయన నేను దేశభక్తియుతంగా ఉంటాను, తర్వాత నేను వ్యతిరేకంగా జరిగే పోరాటాలకి నాయకత్వం వహిస్తామని చెప్పి ఆయన మాట్లాడాల. మహర్లంతా లొంగిపోయి వాళ్ళందరికీ కూడా జీహూజులంతా బ్రిటిష్ వాళ్ళకి అనుగుణంగా మారిపోయారు. వాళ్ళకి కప్పం పట్టుకుంటూ వాళ్ళకి అనుకూలంగా తోకలా మారిపోయారు. కానీ మహర్లు దాని తర్వాత ఆత్మగౌరవ పోరాటాన్ని కొనసాగించారు. ఆనాడు బ్రిటిష్ పోరాటం దగ్గర చిన్నమనే దానికి జరిగిన ఈ రోజు వరవర వీళ్ళంతా అరెస్ట్ అయినప్పుడు ఈ రోజు మనుధర్మాన్ని రాజ్యాంగంలో అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఏదైతే పూనుకుంటుందో, ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగ యొక్క స్థానంలో ఈ రోజు మనుధర్మాన్ని ప్రవేశపెట్టి ఈ మనుధర్మాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేసిన కాలంలో దాని భయపడి ఎవరి వైపు నుంచి అయితే ప్రమాదం ఉంటుందో, ఎవరి యొక్క పోరాటం అనేది ఈ రోజు మొత్తం రాజ్యాంగ అమలు కోసం ఉద్యమ అధ్యక్షులు గారు మరి ఈనాటి భీమా కోరేగావ్ విజయ దివస్ సంబంధించి అంశంపై ఎవరైనా
మన ఇక్కడికి ఇచ్చేసిన ఎవరైనా 2 నిమిషాలు మాట్లాడగలిగితే దయచేసి వేదిక వద్దకు రండి. కరతాళ ధ్వనులతో కార్యక్రమాన్ని జై భీమ్ జై భీమ్ జై భీమ్. మొబైల్ పెడతారా? కొనసాగిద్దాం భీమ్ కొరేగావ్ విజయోత్సవాలను. కొనసాగిద్దాం కొరేగావ్ సంవత్సర విజయోత్సవాలను. అది ఇష్టం. జోహార్ భీమ్ కొరేగావ్ అమరవీరులకు. కొనసాగిస్తాం మన విరాటాలు. హిల్లాలి భారత రాజ్యాంగం, హిల్లాలి భారత రాజ్యాంగం. అంబేద్కర్ ఆలోచన విధానమే, అంబేద్కర్ ఆలోచన విధానమే, అంబేద్కర్ ఆలోచన విధానమే. హిల్లాలి ప్రజాస్వామ్యం. ఈరోజు 1/1/2026 నూతన సంవత్సరం. నూతన సంవత్సరం అంటే ఏ క్లబ్బుల్లోనో పబ్బుల్లోనో లేదా కుటుంబాలతో ఆనందంగా సంతోషంగా గడుపుకున్నటువంటి చరిత్ర కాదు మనది. సుమారుగా 300 సంవత్సరాల పైచిలకు అనగా 1818లో మన మహారవీరులు ఆనాటి బ్రిటిష్ సైన్యంలో ఉన్నటువంటి 500 మంది కేవలం 28,000 మందిని సైన్యాన్ని, పేష్వా సైన్యాన్ని మొండలతో నరికి మహర్ల తాలూకా బలం ఏంటో ఆ రోజు చూపించారు. ఆ రోజు ఆకలి కోసమో లేకపోతే ఆస్తుల కోసమో యుద్ధం చేయలేదు. ఆత్మగౌరవ పోరాటం. కనీసం ఒక మనిషిగా కూడా చూడనటువంటి పరిస్థితి. మరి చరిత్రను మట్టితో కప్పేస్తే అది పొడవుని చీల్చుకొని ఏదో ఒక రోజు బహిర్గతం అవుతుంది. అలాంటి చరిత్రే ఈ భీమా కోరేగావ్. దాచిన చరిత్ర విశ్వరూపమే ఈ మహర్ చరిత్ర, ఆత్మక పోరాటం చరిత్ర. నిజానికి ఇక్కడ ఉన్నటువంటి మహిళలు, నా సహోదరులు సోదరులకి కొంతమందికి ఈ విషయాలు తెలిసి ఉండకపోవచ్చు. అయితే ఈ కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం చెప్పుకోవాలి. ఇదే చరిత్రని ఈ దేశంలో మనువాదులు మరో పద్ధతిలో చెప్పారు. మహర్లు ఈ దేశద్రోహులను కూడా చెప్పడం జరిగింది. మనం బ్రిటిష్ వారికి అనుకూలంగా యుద్ధం చేసామని చెప్పడం కూడా జరిగింది. నిజానికి అదేమీ కాదు. కేవలం ఆత్మగౌరవం, కేవలం ఆత్మగౌరవం. ఉదయం సాయంత్రం మహర్లు బయటికి రాకూడదు. ఎందుకంటే వారి నీడ అగ్రవర్ణాలకు తాకకూడదు, నీడ వాళ్ళ మీద పడకూడదు. మరి మూతికి ముంత ఉమ్ము వేసుకోవడానికి, నడుముకి కమ్మ లేదా చీపులు, మన అడుగులు మనమే తుడుచుకోవడం కోసం. అలాంటి పరిస్థితుల్లో ఆ రోజుల్లో మరాఠా బ్రాహ్మణ పాలన నడిచేది. బాజీరావు గారి పాలన నడిచేది. మరి ముందుగా ఆత్మగౌరవం కోసం పేష్వా పరిపాలకుల దగ్గరికే మన మహర్లు వెళ్ళారు. అయ్యా, మాకు ఆత్మగౌరవం కావాలి, సమానత్వం ఇవ్వండి, కనీసం మనిషిగా మమ్మల్ని చూడండి, మీ తరపున బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం చేస్తామని ఆనాడు మరి పేష్వాలకు మన మహర్లు మొరపెట్టుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆత్మగౌరవం ఏమీ కాదు, 300 పైచిలకు సంవత్సరాల మీ తాలూకు అంటరాంతరం నడుస్తుంది, అదే మేము కొనసాగిస్తాం. మీరు యుద్ధం చేయండి, ఏమైనా చేయండి, మా తరపున పోరాటం చేసినప్పటికీ కూడా మీరు అంటరాని వాళ్ళే అని చెబితే ఆనాడు మహర్లు మరో ఆలోచన చేసి ఆత్మగౌరవం కోసం ప్రాణాలైనా పోగొట్టుకున్న ఆలోచనతో మరి వెంటనే బ్రిటిష్ సైన్యం దగ్గరికి వెళ్ళారు. అయ్యా, మాకు ఆత్మగౌరవం కావాలి, పేష్వా రాజులకు వ్యతిరేకంగా మీతో కలిసి మేము పోరాడతామని ఆ రోజు మహర్లు చెప్పడం జరిగింది.
అయితే బ్రిటిష్ సైన్యం దానికి అంగీకరించి నిజానికి 28,000 పైచిలుకున్నటువంటి అశ్వదళం ఉన్నటువంటి ఏదైతే పేష్వా రాజ్ పరిపాలన ఉందో వాళ్ళని వ్యతిరేకించడం కోసం, యుద్ధం చేయడం కోసం కేవలం 834 మంది సైన్యం, అందులో కేవలం 500 మంది మాత్రమే సైన్యంగా వెళ్లి 2.5 రోజులు వాళ్ళతో యుద్ధం చేసి మరి ఆకలితో అలమటించి సుమారు మహర్లు 23 మంది మన మహావీరులు ఆ యుద్ధంలో చనిపోయారు. 28,000 మందిని ఊచకోత కోశారు. ఆత్మగౌరవం అంటే ఏటో ఆనాడు మహర్లు చూపించిన త్యాగ ఫలమే మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గౌతమ బుద్ధుడిని గురువుగా, పూలే గారిని గురువుగా, వాళ్ళు ఏవైతే కార్యకలాపాలు ఈ దేశానికి చేశారో వాటిని ఆయన చదువుకున్నాకే వాళ్ళని గురువుగా యాక్సెప్ట్ చేశారు. అలాంటి ఉద్యమ చరిత్రలో ఒక భాగమే ఈ యొక్క భీమా కోరేగావ్ దివాస్. మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ విషయాన్ని తెలుసుకొని ఆ రోజున అంటే 1927 నుంచి కూడా ఆయన మరణానంతరం కూడా ప్రతి సంవత్సరము మరి జనవరి 1వ తారీఖున భీమా కోరేగావ్ దివాస్ కోసం ప్రత్యేకంగా మహారాష్ట్ర వెళ్లి అక్కడ ఆయన ఘనమైన నివాళులు అర్పిస్తుంటూ మరి ఈ ఉద్యమాన్ని, ఈ ఆలోచనని ముందుకు తీసుకెళ్లాలని ఏదైతే నా బహుజనులు ఉన్నారో, ఎవరైతే మరి కూడికి గుడ్డకి అవమానపడుతున్నారో వాళ్ళందరికీ కూడా పిలుపునిచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతున్న మిత్రులారా, ఇక భవిష్యత్తులో జనవరి 1 అంటే ఈ కార్యక్రమాన్ని భీమసేన వారు చేసుకుంటుందని మీరందరూ నిరంతరం సహకారాలు అందించాలని కోరుకుంటూ మరి కార్యక్రమంలో పెద్దలుగా వచ్చినటువంటి ఈ కార్యక్రమానికి మరి వారి యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఈ రోజు కార్యక్రమం ఉద్దేశించి మరి ముందుగా డాక్టర్ గారిని, ఆరోగ్యనాథ్ గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అశోకుడు మనకు తెలుసు, చాలా మందిని చంపిన తర్వాత అశోకుడు పరివర్తన చెంది కత్తిని వదిలేసింది. అశోకుడు కత్తి వదిలేసిన తర్వాత 500 మంది మహర్లు, ఎక్కువ శాతం మంది మహర్లు ఉన్నారు, కానీ బీసీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ముస్లిమ్స్ కూడా ఉన్నారు ఆ సైన్యం. సో వాళ్ళు పేష్వా సైన్యం మీద కత్తి పట్టి చంపే ప్రయత్నం చేసినా సరే అది కూడా పరివర్తన కింద వస్తుంది. ఏ విధంగా పరివర్తన కింద వస్తుంది? ఒక చిన్న ప్రశ్న వేసుకుందాం. మనం ప్రతిరోజు మన ఇంటికాడ నుంచి మన ఆఫీస్కి వెళ్తాం కదా, ఎన్నిసార్లు మనం అదే దారి కాకుండా వేరే దారి తీసుకున్నాం? ప్రతిరోజు మనం ఇంటికాడ నుంచి ఆఫీస్కి, ఆఫీస్ నుంచి ఇంటికి మనం ప్రయాణం చేసే దారి ఏదైతే ఉందో ఆ దారి కాకుండా వేరే దారి మనం ఎప్పుడైనా తీసుకున్నామా లేదా? ఎన్నిసార్లు తీసుకున్నాం? కాబట్టి మనకి ఏ బతుకైతే అలవాటు అవుతుందో ఆ బతుకులోనే ఉండటానికి మనం ప్రయత్నం చేస్తాం, కానీ దాన్ని దాటి వెళ్ళే ప్రయత్నం చాలా తక్కువ చేస్తాం. ఒకవేళ మనకు బానిస బతుకు అలవాటు అయిందంటే కనుక అందులోనే కొనసాగిస్తాం, ప్రయత్నం చేస్తాం, కానీ బానిస బతుకు పోవాలని అరుపులు అరుస్తాం. కానీ బానిస బతుకు దాటిన తర్వాత యజమానికి ఎలా ఉండాలి, అథారిటీగా ఎలా ఉండాలి, ఆ విషయాన్ని నేర్చుకోమన్నాం. అందుకని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్టివేషన్ ఆఫ్ ద మైండ్ ఇస్ ద అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ ద హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ అంటారు. అంటే మనం ఉన్న స్థితిని దాటి ముందుకు వెళ్ళే ప్రయత్నము, దాన్ని దాటి ఆలోచన చేసే ప్రయత్నము మన మైండ్ ద్వారా చేసుకోవాలని చెప్పి, నేర్చుకోవాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పేసి మనం చెప్తా ఉంటాం. సో ఈ చిన్న విషయాన్ని చెప్తూ ముగిస్తూ అందరికీ జై భీమ్. జై భీమ్ అందరికీ. నా పేరు యువీరావు. నేను కూడా ఒక చిన్న ఛానల్ని సరదాగా చేసింది, అలాగా ఇష్టంగా జరిగింది. బహుజన్ వాయిస్ అనే ఛానల్ని లాంచ్ చేయడం జరిగింది. భీమా కోరేగావ్ అనే యుద్ధం ఒక్కసారి మీరు అందరూ ఒక్కసారి ఇమాజినేషన్ చేసుకోండి. బాహుబలి సినిమాలో
బాహుబలి సినిమాలో యుద్ధం జరుగుతున్నప్పుడు వెనక నుండి పొడి చేసేటట్టుగా చూపించారు. అది ఖచ్చితంగా చరిత్రని తప్పుగా చూపించారు. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ మామూలుగా ఊహగా తీసుకుందాం. ఈ రోజుకు కూడా పూనా కోటలో అక్కడే మన బాజీరావు పీష్వా శివాజీ మహారాజు ఈ రోజు శివాజీ మహారాజుని వాళ్ళందరూ ఓన్ చేసుకుంటున్నారు. కానీ శివాజీ మహారాజు మన శూద్ర జాతికి సంబంధించిన శివాజీ మహారాజుతో పాటు శివాజీ మహారాజులో ఉన్నటువంటి సైనికులందరినీ సైనికులుగా ఉంటూ సేనాధిపతిగా చేరి శివాజీతో పాటు క్లోజ్ గా ఉంటూ వెనక నుండి తీసుకొచ్చినటువంటి వెన్నుపోటు పొడిచినటువంటి మనం ప్రత్యేకించి మనం బయట చెప్పేదానికన్నా ఆర్యులు అన్నది మంచి కాంట్రవర్సీ లేకుండా ఆర్యులు చేసేటువంటి పరిస్థితి. దీన్ని మనం పీష్వాలు బహుజనులు దళితులు అనగానే చాలా మంది అనుకుంటాం. బహుజనులు దళితులు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు. భీమా కోరేగాం యుద్ధంలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు కూడా ఉన్నారు. అందులో ధైర్యంగా యుద్ధంలో పార్టిసిపేట్ చేసిన వారిలో మహర్లు ఎక్కువ మంది ఉన్నారు. మహర్లకి భారతదేశం పైన ఉన్నటువంటి దేశభక్తులు అంటున్నారు కదా, దేశభక్తులు దేశం గురించి బాధ్యత కలిగినటువంటి మూల నివాసులు మనం ఎస్సీ ఎస్టీ బీసీలు అందరం మూల నివాసులు. ఈ రోజున దేశభక్తి చూపిస్తూ మనకు కావాల్సిన దేశభక్తి కాదు. అయితే ఈ యుద్ధంలో భీమా కొర్రగా యుద్ధం ఇలాగా వాళ్ళ సైన్యంలో కూడా చేసి సేనాధిపతులుగా అయ్యి శివాజీ మహారాజుని అంతం చేయడం జరుగుతుంది. అదే ఫైనల్లో లాస్ట్ లో తీసుకున్న యుద్ధం జరుగుతుంది. శివాజీ పేష్వాలపై బ్రిటిష్ వారితో వ్యతిరేకంగా మనం యుద్ధం చేద్దాం అనేటప్పుడు దేశం మీద ఉన్నటువంటి అభిమానంతో పేష్వాల దగ్గరికి వెళ్ళి మన మహర్లు వెళ్ళి అడుగుతారు, మాకు మూతికి ముంత ముట్టికి చీపిరి ఇలాంటి అణగారిన వర్గాలుగా మమ్మల్ని వివక్షత చూపిస్తున్నారు కదా, ప్రస్తుతం ఉన్నటువంటి మీతో పాటు యుద్ధం చేసేదానికి మీతో పాటు మేము యుద్ధం చేస్తాం, మేము కూడా యుద్ధం చేస్తాం. యుద్ధం చేసేటప్పుడు మాకున్నటువంటి హక్కులను మాకున్నటువంటి అణగారినటువంటి పరిస్థితిని మీరు తొలగించండి అని చెప్పి మన పీష్వా బాజీరావు దగ్గరికి వెళ్ళి పీష్వా మహారాజు కేత్రా సిగ్నాథ్ వెళ్ళి అడుగుతారు. అయితే ఆ సందర్భంలో మీరు యుద్ధం చేసినా ప్రాణాలు అర్పించినా ఎటువంటి ఎంత పని చేసినా మా దగ్గర ఎప్పుడు మీరు బానిసలుగానే ఉంటారు అని చెప్పి చాలా అవమానిస్తాడు బాజీరావు. ఆ అవమానాన్ని తట్టుకోలేక శక్తియుక్తులుండి మాకు ఈ అవమానం అంటే వీళ్ళతో యుద్ధం చేసినా ప్రాణాలు అర్పించినా మాకు ఈ వివక్షత ఉంది కదా, దీన్ని ఇలా చేసుకుంటే మాకు కావాల్సింది బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అందుకే అంటాడు, స్వాతంత్రం మాకు అణగారిన వర్గాలకి పూర్తి స్వేచ్ఛ సమానత్వం లేనప్పుడు స్వాతంత్రం వచ్చినా మాకు నిజమైన స్వాతంత్రం లేనట్టే అంటారు. అలాగా ఈయన స్వాతంత్రం లేదనే ఉద్దేశంతో వెళ్ళి అప్పుడు బ్రిటిష్ వారి దగ్గర కెప్టెన్ విజయం సాధించారు. పేష్వా రాజు పరుగులు తీశాడు. ఇక్కడి నుంచి వెంటనే పరిగెత్తి పారిపోయాడు. అంటే ఈ యుద్ధం ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది? డిసెంబర్ 31 రాత్రి 8 గంటలకి 31వ తారీఖు ఉదయం 9 గంటలకు స్టార్ట్ అయ్యి రాత్రంతా ఉండి లాస్ట్ మూమెంట్ లో రాత్రి 9-10 అయిన తర్వాత ఆహారం లేదు, తిండి లేదు, తిప్పలు లేదు. అప్పటికి కొన్ని మైళ్ళ దూరం నడుచుకొని వచ్చినటువంటి ఈ మహర్ సైన్యంలో ఉన్నటువంటి మహర్లు నడుచుకుంటూ ఆహారం లేకపోయినా ఆకలి మంటలు మనకు అలాగే అలవాటే. అయినప్పటికీ కూడా యుద్ధం ఆపకుండా ఉదయం జనవరి 21 8 గంటల వరకు అప్పుడు పేష్వా రాజు పారిపోయాడు. ఇంకా మనం లాభం లేదంటే పేష్వా బాజీరావు పారిపోయిన తర్వాత మనం ఖచ్చితంగా గెలిచామని చెప్పి ఇదే సమయం జ్ఞాపకంగా బ్రిటిష్ వాళ్ళు మన పూనాలోనే స్తూపాన్ని తయారు చేసింది. అయితే దీనికి ముందు ఇంకోటి తీసుకుందాం.
కోటని దాటడానికి ఎవరైనా ఈ రాజ్యంలో కానీ ఎవరైనా ఉన్నారా అని చెప్పి ఈ కోట కడుతున్నప్పుడు ఆ కోట చూస్తేనే కనుచూపుకారుల పైకి చూసి ఎవరు చూసేంత ధైర్యం అన్నది ఉండదు. అంత విశాలమైనటువంటి చాలా హైట్ అయినటువంటి కోట. ఆ కోటను ఎవరు దాటలేడు. అది అయినప్పటికీ కూడా శివాజీ మహారాజు ఒక సేనాధిపతి వాళ్ళందరూ ఒక ప్రకటన చేస్తారు రాజ్యాన్ని ప్రకటన చేసి ఈ మా కోటని ఎవడైనా దాటగల దమ్మున్నటువంటి మగధీరుడు కానీ ఎవడైనా ఉన్నాడా అని రాష్ట్రం అంతా ప్రకటిస్తాడు. ప్రకటించిన తర్వాత అప్పుడు మన ఆయన ప్రకటించి నేను దాటగలను అని చెప్పి ప్రకటిస్తే అందరూ చాలా అవమానిస్తారు. మనకి అలాగే అలవాటు కదా, మనం ఏ పని చేస్తే మనకు అవమానిస్తారు అందరూ. అయినప్పటికీ కూడా అవమానానికి కృంగిపోకుండా అదే కోటను దాటడానికి వెళ్తే ఆ కోటను దాటడానికి ప్రయత్నిస్తూ అందరూ చూస్తుండగానే ఉడుం పట్టుతో చేసుకుని వేళ్లతో పట్టుకొని ఇప్పుడు మనం అదే గోడని దాటి చూపించిన తర్వాత అదే శివాజీ మహారాజు ఆయనకి ఇస్తున్నటువంటి 500 వరహాలు ఏవో ఇచ్చి ఆయనకి సత్కరించడం జరుగుతుంది. మనం ఈ సందర్భంగా భీమా కోరేగాం అనేది మన ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ఖచ్చితంగా మనం విజయోత్సవ సంబరాలు జరుపుకోవాల్సిన అవసరం ఉంది. ఉగాది పండుగ మనది కాదు, భారతదేశంలో మూల వ్యవస్థలుగా భారతీయులుగా పుట్టిన ప్రతి బహుజనులంతా ప్రతి ఓడన భీమా కోరేగాం విజయోత్సవ సంబరాలని భీమసేన వారిని ఆదర్శంగా తీసుకుంటూ భీమసేన వారు మొట్టమొదటి అడుగేసింది. ఇదే ఆచారం ప్రతి గ్రామాల్లోనూ కూడా విస్తరించాలనే ఉద్దేశంతో ఆశిస్తున్నాను. మనం వాడవాడల్లోనే భీమా కోరేగాం విజయోత్సవ సంబరాల్ని జరుపుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. అందరికీ జై భీమ్ అండి. ఈరోజు మన స్వాతంత్ర పురుషుల యొక్క వీరోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా మీ అందరికీ పేరున జై భీములండి. ఎందుకంటే ఇదే గత సంవత్సరం ఇదే టైంకి ఇదే కార్యక్రమం నిర్వహించడం జరిగిందండి భీమసేన వారి ఆధ్వర్యంలో. కూడా అంటే అక్కడ పరిచయం చేద్దాం, గ్రామాల్లో పరిచయం చేద్దాం కార్యక్రమాల ఉద్దేశంతో అనకాపల్లి రూరల్ ఏరియాలో అనకాపల్లి మా ప్రాంతంలో నిర్వహించడం జరిగింది. ఒక 50-60 మంది అక్కడ అటెండ్ అయ్యారు. ఆ వీధిలో అందరూ కలిపి మన వార్డు నుంచి కూడా అటెండ్ అయ్యి కార్యక్రమం మొట్టమొదటిసారిగా విశాఖపట్నం జిల్లాలో బహుశా అనకాపల్లిలో జరిపించేవాడి ఆ కార్యక్రమాన్ని. పెద్దపాడు పల్లిపల్లికి పూలే అంబేద్కర్, నెక్స్ట్ ఈ గత సంవత్సరం నుంచి వారితో కలిపి భీమసేన వారితో కలిపి ఈ భీమ్ కోరేగాం విజయోత్సవాలు జరుపుతున్నామండి. అలాగే మీకు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే బహుశా భారతదేశ ప్రాంత చరిత్రలో కానీ సౌత్ ఇండియాలో కానీ ఎక్కడ భీమ్ కోరేగాం స్తూపం అక్కడ తప్ప ఎక్కడ ఉండదు. మీరు ఎక్కడ చూడండి. కానీ మేము అనకాపల్లి మనలో శంకర గ్రామంలో మన బొజ్జంపల్లి ఎదురుగా స్తూపం కట్టామండి. భీమ్ కోరేగాం స్తూపం త్వరలో ఓపెనింగ్ ఉన్నది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఒకవైపు, బుద్ధుడి విగ్రహం ఒకవైపు, మధ్యలో భీమ్ కోరేగాం స్తూపం ఒక ఐడియల్ గా మనం దాన్ని ప్రజెంట్ చేద్దాం, ప్రజలకు పరిచయం చేద్దాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం బొజ్జన కొడితే కనుమ రోజు మన పండుగ జరుగుతుంది. ఆ రోజు మనందరం మొత్తం వస్తాం. అలాగే దానికి అభిముఖం ఉంటుంది. జస్ట్ మనం వాకబుల్ డిస్టెన్స్ లో కట్టాం అది. ఎందుకంటే తొందరలోనే ఓపెనింగ్ అవుతుంది. దాన్ని కూడా మా ఉన్నవారు చాలా మంది సహాయ అందించారు. తొందరలోనే బహుశా సౌత్ ఇండియాలో ఎక్కడ ఉండదు, సౌత్ ఇండియా కాదు భారతదేశంలోనే ఎక్కడ స్తూపం కట్టి ఉంటాం. మేము అనకాపల్లి మనం భీమసేన వారిని స్ఫూర్తిగా తీసుకొని అదొక మెసేజ్ పోవాలి ఉద్దేశంతో హైవేలో ఎప్పుడన్నా శంకరం వైపు వెళ్తే కలెక్టర్స్ దాటినట్టే ఉంటుంది. చూడండి, ఎవరన్నా అనకాపల్లి కలెక్టర్ దాటినట్టే ఉంటుంది, హైవేలో ఉంటుంది. కాబట్టి దయచేసి గమనించండి. ఎందుకంటే ఈ దాన్ని బేస్ చేసుకొని మా ఇంట్లో కూడా చేపించి నేను ఫ్రేమ్ చేయించామండి. ఆ బుద్ధుడు ఒకవైపు, అంబేద్కర్ ఒకవైపు, స్తూపం ఒకవైపు. ఎందుకంటే ఫోటో చూపించడం కూడా ఇక్కడ రాదు కాబట్టి. ఎందుకంటే అదో చరిత్ర, ఒక మూల దాచుకున్న చరిత్ర. ఎందుకంటే మన శౌర్యం, మన పట్టుదల, మన ధైర్యం, అది మన డిఎన్ఏలో ఉన్న ధైర్యం. అది ఆ డిఎన్ఏ మనకు సంక్రమించింది కాబట్టి అటువంటి ఆలోచనలు మనలో ఉన్నాయి కాబట్టి ఇటువంటి కార్యక్రమం తీసుకెళ్తున్నట్టు నేపథ్యంలో మనందరం దీన్ని ఇంకా ఎక్కువ ప్రచారం చేసి ఇంకా ఎక్కువ వారవారలా అంటే టౌన్ లో కొంత అవగాహన ఉంది కాబట్టి దీని గ్రామాల్లో కూడా విస్తరించే ఆలోచన ఉంది కాబట్టి దీనికి అందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు అలాగే కార్యవర్గ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్నగారు. నేను భీమా కోరేగాం నుంచి వచ్చాను. నా పేరు మోసెస్.
నేను చాలా చిన్నతనంలోనే నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయినాను. అని నాకు ఎక్కువగా పని చేయటం వస్తుంది కానీ మాట్లాడటం రాదు. అందుకని నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, మేము ప్రతి సంవత్సరం ఇదే విధంగా భీమా కోరేగావ్లో మేము ఎప్పుడూ ఇదే విధంగా మేము ఇది ఈ తారీఖుని మేము అందరము కలిసి పొందుతాం. అందుకని నేనేమనుకుంటున్నానంటే, మనందరి మనసులో ఉన్నటువంటి ఈ విషయం మన అందరికీ కూడా ఇది జరుగు తీరుతుందని నేను ఖచ్చితంగా ఈరోజు నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా జరుగుతుంది అని నేను ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకై చిన్నలు నన్ను పిలిచి నన్ను ఆమోదించిన గురించి మీ అందరికీ నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్స్ అందరూ, ఈసీ కమిటీ మెంబర్స్ పల్లంకి గారు, చంద్రశేఖర్ గారు, నాన్సరయ్య గారు, కుమారి గారు, గిరి గారు, ఎవరైనా మర్చిపోతే క్షమించండి. మన మిత్రులు మర్రా రండి, చంద్రశేఖర్ గారు, జై భీమ్, జై భీమ్, జై భీమ్. జనవరి 1 మొత్తం ప్రపంచవ్యాప్తంగా న్యూయర్స్ డే. కానీ మన చరిత్రను మనం తెలుసుకునే క్రమంలో భీమా కోరేగావ్ స్తూపాన్ని ఒక దిశగా మనం తీసుకుని మన పోరాటాలని ఆనాడు ఆ వీరులు ఎట్లాగైతే పోరాడి ఆ దీక్షతో వాళ్ళ ఆత్మ గౌరవం కోసం ప్రాణాలను కూడా అర్పించారంటే ఎందుకోసమని మనం ఇప్పుడు ఆలోచించాలి. ఆనాడు పేష్వాల రాజ్యంలో ఈ ఎస్సీ ఎస్టీలకి చాలా అవమానాలు జరిగాయి. వాళ్ళని మనిషిగా చూడలేదు, అంటరాని వారిగా చూశారని మనం చరిత్ర తెలుసుకున్నాం. అయితే అదే పేష్వాల రాజ్యం ఆనాడు ఉంటే ఈనాడు ఉన్న కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ విధానాలు కూడా అట్లాగే ఉన్నాయి, మనందరికీ తెలుసు. అందుకనే మనం మన చరిత్రను మనం తెలుసుకోవడం అంటే మన గురించి మనం తెలుసుకోవడం, మన భవిష్యత్తు గురించి మనం ఏం చేయాలో మనం ఒక దీక్ష తీసుకోవడం కోసం ఇలాంటి దినాల్ని మనం జరుపుకుంటూ ఉంటాం. ఈనాడు బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి వాళ్ళ సొంత రాజ్యాంగంగా మనువాదాన్ని ముందుకు తీసుకొస్తుంది. ఆ క్రమంలో వాళ్ళు 14లో వచ్చిన తర్వాత మొదట ముస్లింల మీద వాళ్ళు అక్కసు గక్కారు. ఈ ముస్లింలు దేశభక్తులు కాదని వాళ్ళ మీద వాళ్ళని చంపడంతో పాటు వాళ్ళని నానా అష్టకష్టాలు చేసే పరిస్థితికి వచ్చారు. తర్వాత క్రిస్టియన్స్ అన్నారు, క్రిస్టియన్స్ కూడా అనగదొక్కారు. తర్వాత ఈ భీమా కోరేగావ్ ఆ స్తూపం దగ్గర ఒక మీటింగ్ పెట్టుకుంటే అక్కడికి వచ్చిన పెద్దవాళ్ళు మేధావుల్ని ఇక్కడ అర్బన్ నక్సలైట్లుగా ముద్ర వేసి దేశ ప్రధానమంత్రి అయిన మోడీని చంపడానికి కుట్ర చేశారు వీళ్ళు. దాంట్లో వీళ్ళు భాగస్తులు కాబట్టి అని వాళ్ళు ఎన్ఐఏ వాళ్ళ మీద కేసులు బుక్ చేసి ఎప్పటికీ కూడా జైల్లోనే ఉంచారు. కొంతమంది బయటికి వచ్చినా కూడా వాళ్ళు కండిషన్ బెయిల్ మీద ఆ బాంబేని వదిలి రాకుండా ఉన్నారు. దాంట్లో మేధావులైనటువంటి వరవరరావు గారు చాలా మంది, చాలా 60 సంవత్సరాలు దాటి వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళు జైల్లో పెట్టి రద్దు చేస్తున్నారంటే ఈ బీజేపీ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ యొక్క హక్కుల్ని కాలరాసి మళ్ళా మరో పేష్వా రాజ్యాన్ని తేడానికి వాళ్ళు ముందుకెళ్తున్నారు. అందుకనే మనం ఈ రోజు మనం దీక్ష తీయాల్సి ఉంది ఏంటంటే దానికి వ్యతిరేకంగా
రేపొద్దున్న మొదట ముస్లింలు అన్నారు, తర్వాత క్రిస్టియన్స్ అన్నారు, తర్వాత మేధావులు అన్నారు, తర్వాత ఎవరైతే ఈ దేశం కోసం ఈ ప్రజల కోసం మేమున్నామని ప్రాణత్యాగం చేస్తున్నారో వాళ్ళైన మాలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ అందరినీ ఒక తాటి మీద తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కూడా నిజాయితీగా నీతిగా ధైర్యంగా మన దీక్షతో పనిచేసినట్లయితే ఖచ్చితంగా మనం ముందుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అందుకనే మనం పూలే అంబేద్కరిజాన్ని పల్లె పల్లెకు తీసుకెళ్లి ప్రజలకి వాళ్ళకి చెప్పడం ద్వారా మనం మన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. లాస్ట్ ఇయర్ కూడా అనకాపల్లిలో చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఈ భీమా కోరేగాం దీని మీద మీటింగ్ పెట్టి అక్కడ మీటింగ్ జరపడం అయింది. అయితే ఒక నిర్దిష్టమైన ఒక ప్రణాళిక ప్రకారం మనం అందరం కూడా ఒక ఉద్యమాన్ని నిర్మించలేకపోయినట్లయితే, ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం మనం ఎస్సీ ఎస్టీల్లో మనలో మనకే ఒకళ్ళ మీద ఒకళ్ళకి తారతమ్యాలు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఈర్ష్య, అసూయ. ఎందుకనంటే వాళ్ళు వ్యక్తిగత స్వార్థం కోసం సంఘాలను విడదీస్తున్నారు, మన కులాలను విడదీస్తున్నారు, మతాలను విడదీస్తున్నారు. కాబట్టి వాళ్ళందరినీ కనుక మనం ఖచ్చితంగా గుర్తించి వాళ్ళ పక్కన పెట్టి మనమంతా ఏకమై ఒక ఉద్యమంగా దీన్ని ముందుకు తీసుకెళ్లడానికి అంబేద్కర్ ఆశయ సాధనమైన భారత రాజ్యాంగాన్ని, దాంట్లో ఉన్న హక్కుల్ని మనం కాపాడుకోవడం కోసం ఏదైతే ఉద్దేశంతో ఈ భీమసేన వారు మొదలైందో ఆ ఉద్యమం స్వరూపాన్ని మార్చుకుంటూ ఐక్యంగా ముందుకు పోవాలని, ఆ ముందుకు పోయే క్రమంలో మీరందరూ కూడా ఉద్యమంలో వస్తారని చెప్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి భీమసేన వారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ రవికుమార్ని వందన సమర్పణ చేయాల్సిందిగా కోరుతున్నాను. అన్న హరిబాబు అన్న గారు ఈనాటి ఈ కార్యక్రమ ఉద్దేశాన్ని తెలియజేస్తారు. నా పేరు కోలా హరిబాబు అండి. నేను ఆర్పిఐ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా స్టేట్ సెక్రటరీని. మన భీమసేన వార్ ఆధ్వర్యంలో భీమ్ కోరేగావ్ విజయ్ దివస్ జరుపుకోవడం చాలా సంతోషకరం. వాళ్ళు విప్లవ జై భీములు. మనం 75 సంవత్సరాలు అయిపోయింది రాజ్యాంగం అమల్లోకి వచ్చి, మనం రాజ్యం అధికారంలోకి వెళ్ళట్లేదు. మనం అధికారంలోకి వెళ్ళట్లేదు. అగ్రవర్ణ పార్టీలు అనుకనే మనం వెళ్తున్నాం. మనకు అదే అంబేద్కర్ గారు చెప్పారా? మన సార్ అన్నారు, ఆల్రెడీ దారి వెతకరా మీరని. ఎప్పుడు ఒకటే దారా, ఎప్పుడు ఒకటే బానిస దారా అని అడుగుతున్నారు సారు. ఆల్రెడీ దారి వెతకరా? మన కులాలను విభజిస్తున్నారు, మన సంఘాలను విభజిస్తున్నారు, మన మతాలను విభజిస్తున్నారు వీళ్ళు. ఇది అగ్రవర్ణాల స్ట్రాటజీ, ఇది మనవాదుల స్ట్రాటజీ. ఇది అందులో మనం పావులుగా మారిపోతున్నాం. మనం అందులో చిక్కుపోయి ముక్కలైపోయి రోడ్ల మీద పిచ్చోళ్ళగా తిట్టుకొని నీకు నవ్వు నాకు నువ్వు తిట్టుకొని తిరుగుతుంటే ఆడ అధికారం, ఆడ సంపద తరతరాలు భద్రంగా ఉంటుంది అడిగి. ఇదేనా మన స్ట్రాటజీ? మీరందరూ 75 సంవత్సరాలు అయిపోయింది, ఉద్యోగాలు సంపాదించారు, రిటైర్ అయ్యారు, పిల్లలు చదువుకుంటున్నారు, పిల్లలు ఉద్యోగాలు వెళ్తున్నారు, ఇదే పని వెళ్తున్నారు, అధికారం వాళ్ళ చేతిలో ఉంటుంది. ఇదే చేద్దామా? అధికారంలోకి వెళ్దామా? వాళ్ళ దగ్గర బానిసలుగా బతుకుదామా? అధికారంలోకి వెళ్దామా? ఆలోచించండి. అగ్రవర్ణ పార్టీలు అంటే పరిగెడదామా? బిఎస్పీ వెనకాతల, ఇదే టీడీపీ వెనకాతల, వైఎస్ఆర్ వెనకాతల, కాంగ్రెస్ వెనకాతల, బీజేపీ వెనకాతల వలస వచ్చిన పార్టీలు ఎర్రజెండా పార్టీలు వెనకాల పరిగెడదామా? చెప్పండి. మనకు అంబేద్కర్ అదే చెప్పారా? మనకి ఎందుకు పెట్టారు నీలి జెండా పార్టీలు ఎందుకు పెట్టారు? ఆయన అసెంబ్లీ పార్లమెంట్కి వెళ్ళి కూర్చొని మనల్ని చట్టాలు చేసుకోమన్నారు, మనకి రాజ్యాధికారం తీసుకోమన్నారు, మన జాతిని ముద్రించమన్నారు, మన మూలవాసుల్ని మన రాజ్యాధికారం మనం తీసుకోమన్నారు. కానీ మనం అన్నీ మర్చిపోయి మనకు ఉద్యోగం ఉంటే చాలు, మనకి ఏదో రిజర్వేషన్ ఉంటే చాలు, మనకి ఏదో హక్కులు ఉంటే చాలు, మనకి అదే అడుక్కుందాం, దగ్గర పోరాడదాం. ఇదే మన పని. నిరంతరం 75 సంవత్సరాల పని చేస్తున్న పని ఇదే. రెండోది, మన మోడీ అన్నాడు 400 సీట్లు ఇవ్వండి, ఈ రాజ్యాంగాన్ని మార్చేస్తానన్నాడు. ఈ రాజ్యాంగాన్ని నేను తీసేస్తాను, నా మరో రాజ్యాంగం ఉంది, నేను తీసుకొస్తాను, నేను కొత్త పార్లమెంట్ కట్టాను, కొత్త రాజ్యాంగం పెడతాను ఇక్కడ అన్నాడు. ఎవరైనా ఆలోచించారా? తురుటులే తప్పిపోయింది ప్రమాదం. 350 సీట్లు రాబట్టి వెనక తగ్గాడు. 100 సీట్లతో రాహుల్ గాంధీ ఎదిరించాడు. మనం ఏమైనా వెనకట్లో ఎదిరించామని చెప్పండి. ఇంతమంది ఉద్యోగులు, మేధావులు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఎస్ ఆఫీసర్లు, ప్రొఫెసర్లు, జడ్జిలు, లాయర్లు
ఎంతో మంది చదువుకొని వచ్చారు. కానీ ఈ మనువాదులు ఎదిరించడంలో ఇంత 1% కూడా ఆలోచించట్లేదు. కాబట్టి మీరు ఇప్పటికైనా ఆలోచన చేయండి, రాజ్యాధికారం రావడానికి ట్రై చేయండి, అధికారం రావడానికి చేయండి. దానికి మనకు ప్లాట్ఫామ్ నీలజెండా పార్టీలోనే మనం అధికారంలోకి వెళ్ళాలి, వాళ్ళని ఎదిరించాలి, మన హక్కులు మనం సాధించుకోవాలి, మన చట్టాలు మనం చేసుకోవాలి, మన సంపద మనం దక్కించుకోవాలి. అది నేను చెప్పాలనుకుంటున్నంత నేను చెప్పాను. మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంటే క్షమించండి. మీరందరూ బాగా ఆలోచన పరులు, బాగా చదువుకున్నారు, మంచి పదవులన్నీ చేసి వచ్చారు. ఇప్పటికైనా ఆలోచన చేయండి. 70 సంవత్సరాలు బట్టి మనం బానిసలుగానే బతుకుతున్నాం మనం. కాబట్టి ఈ పద్ధతిని మార్చడానికి కొన్ని ప్రయత్నం చేస్తారని నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను తీసుకున్నాను. బలవంతంగా నాకు ఇవ్వలేదు అవకాశం. అన్న అడిగాడు, నేను అన్నాను. తర్వాత నాకు మాట్లాడాలనిపించింది. భీమా కోరేగాం స్ఫూర్తిగా తీసుకొని మనం ఈ రెడ్డి రాజుల్ని, చౌదరులు, వైశ్యులు, బ్రాహ్మణులు, కర్ణాల, కాపుల్ని ఎదిరిద్దామా లేదా చెప్పండి. అది ఎదిరిద్దామా లేదని చెప్పండి. ఎదిరించాలని మనం ఏం చేయాలా? మనం సంఘాలు పెట్టుకోవాలా, రాజకీయ పార్టీ పెట్టుకోవాలా? రాజకీయ పార్టీ పెట్టుకొని అసెంబ్లీ పార్లమెంట్కి వెళ్ళి మనం చట్టాలు చేసుకోవాలి, మనం అధికారం తెచ్చుకోవాలి. ఈ పని ఏమైనా మనం చేస్తున్నామా? మనం ఓటుకి బ్రాంతి, బిర్యానీ నోటికి లొంగిపోయి అది ఓట్లు హోల్సేల్ అమ్ముకుంటున్నాం గ్రామాల్లోనే. నేను ఎమ్మెల్యేగా నిల్చున్నా. నేను భీమిలి నియోజకవర్గంలో ఆర్పీఎఫ్ పార్టీగా అభ్యర్థిగా వేస్తే గ్రామాల్లోకి వెళ్తే నువ్వు వేటేస్తామని అడిగారు. బిర్యానీ బ్రాంతి కేసులు దించేసి టీడీపీ, వైఎస్ఆర్ ఒక పక్క, ఆడపక్క, ఇటు పక్క పంచుకుంటున్నారు, ఓట్లు రాసుకుంటారు, హోల్సేల్ గా అమ్ముకుంటారు ఓట్లు మన గ్రామంలోనే. కానీ మనం ఏం చేస్తున్నాం? మనం ఏం పట్టించుకోకంట మనం ఏదో 4 గోడల మధ్యన స్టేజ్ అక్కడక్కడ మీటింగ్లు పెట్టుకొని అసలు పోతున్నాం మనం. ఇది ఎంతవరకు పద్ధతి? ఇది ఎంతవరకు మనకు నిజమైనది? ఇది ఎంతవరకు నిజం? ఇది ఎంతవరకు సత్యం చెప్పండి. ఇది కాబట్టి ఇప్పటికైనా మీరు ఆలోచన విధానాన్ని మార్చడానికి ప్రయత్నిస్తారని నేను కోరుకుంటున్నాను. జై భీమ్. థ్యాంక్ యూ హరిబాబు అన్న గారు. థ్యాంక్ యూ. జై భీమ్ అందరికీ. భీమసేన వారి ఆధ్వర్యంలో ఈరోజు జనవరి 1న భీమ్ కోరేగావ్ విజయ్ దివాస్ కార్యక్రమం మరియు మన సైద్ధాంతిక పూర్వీకుల భావజాలంతో మనం మొట్టమొదటిసారిగా రూపొందించుకుని క్యాలెండర్ ఆవిష్కరణకు మీ విలువైన సమయాన్ని కేటాయించి వివిధ సంఘాల నుంచి, ప్రజా పౌర సంఘాల నుంచి, బౌద్ధ సంఘాల నుంచి, నాస్తిక సమాజం నుంచి, అనేక ఇతర సంఘాల నుంచి ఈ కార్యక్రమానికి హాజరై మీ సహకారం అందించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నీలోద్యమ జై భీమ్ భీమసేన వారు తెలియజేసుకుంటుంది. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మీ సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులో కూడా మనం కొనసాగించాలని భీమసేన వారు ఆశిస్తుంది. ఇంతటితో ఈ కార్యక్రమం ముగుస్తుంది. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్.